రైతు సోదరులందరికీ శుభోదయం అండి. మనం ఇప్పుడు బొల్లాపల్లి మండలం గుమ్మనపాడు గ్రామంలో ఉన్నామండి. ఇది సిద్ధయ్య గారి పొలంలో ఉన్నామండి. ఇప్పుడు ఇది ఇండస్ వ్యాలీ వారి 55 రకం అండి. ఇండస్ వ్యాలీ సీడ్స్ 55 మిర్చి రకం. ఇది ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందండి. రెండు కటింగ్లు అండి. రెండు కటింగ్లు అయిపోయి, ఫస్ట్ కటింగ్లో 30 క్వింటాలు, రెండో కటింగ్లో 260 క్వింటాలు. ఇప్పుడు మొత్తం 300 క్వింటాలు కోసారండి. దీంట్లో 2 ఎకరాల చేను 300 క్వింటాల్ పచ్చికాయ కోసారు. ఆల్రెడీ ఒక కాపు అయిపోయింది. ఇప్పుడు ఇది మొన్ననే కోసింది, అంతా 10 రోజులు అవుతుంది. మళ్ళీ కటింగ్ రెడీ అవుతుందండి. ఇంకా ఒక 5-6 రోజులు మళ్ళీ కటింగ్ పడుతుంది. కాయ చూడండి ఎంత సైజు వస్తుందో, చాలా సైజు వస్తుందండి. ఇది పచ్చికాయకి బాగా అనుకూలంగా ఉందండి. ప్లస్ డ్రై చిల్లీ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. డ్రై చిల్లీ కూడా చాలా బాగుంటుందండి. రైతుకి ఏంటంటే పెట్టుబడి తక్కువలో ఎక్కువ లాభం వస్తుందండి. ఇది పచ్చికాయ వచ్చేసి ప్రజెంట్ అంతకుముందు 30 రూపాయలు అమ్మారండి. ఇప్పుడు 35 రూపాయలు జరుగుతుంది మార్కెట్. పచ్చికాయ వచ్చేసి 35 రూపాయలు జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడు ఇది ఇండస్ వ్యాలీ వారి 55 అనే రకం అండి. ఇది బ్యాడ్గి రకం సార్. ఇది హైట్ బ్యాడ్గి అంటారు దీన్ని. ఇది మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి, ఏ చెట్టు చూసుకున్నా అంతే ఉంటుంది ఈల్డింగ్. కాయ సైజు వచ్చేసి చూడండి ఎంత బాగుందో, ఎంత సైజు వస్తుందో. ఇదంతా పిందండి, ఇంకా దీనికి ఇంకా సైజు ఉంది, రావాలి, ఇంకా కాయ ముదరాలి. ఇది లేతకాయ, మొన్నే కోచింది, అంతా 10 రోజులు కూడా కాల. మామూలుగా ఇది ఏంటంటే 15 రోజులు కటింగ్ పడుతుందండి. 15 రోజులకు కటింగ్ పడుతుంది పచ్చికాయ. మీరు దీనికి హైయెస్ట్ వచ్చేసి పచ్చికాయ 300 క్వింటాల్, ఎకరానికి 300 క్వింటాల్ పచ్చికాయ అవుతుంది. మళ్ళీ 15 నుంచి 20 క్వింటాల్ ఎండుకాయ కూడా వస్తుందండి. ఇది హైయెస్ట్ వీలర్ సార్, హైయెస్ట్ వీలరు. వైరస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. వైరస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి సిద్ధయ్య గారి మాటల్లో విందాం సార్. ఇప్పుడు మనం చెప్పుకోలేదు కాదు, సిద్ధయ్య గారు ఏమంటాడు రైతు, సిద్ధయ్య గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు కాపర్తి చిన్న సిద్ధయ్య అండి. మా నాన్నగారి పేరు ఖాసిం. నేను సెప్టెంబర్ 5వ తారీఖున ఈ ఇండస్ వ్యాలీ 55 వాళ్ళది ఈ పచ్చిమిర్చి వెరైటీని పొలంలో నాటానండి. కొంచెం వర్షం పడి ఇబ్బంది అనిపించింది, తర్వాత అసలుకి చాలా బాగుందండి. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 30 క్వింటాలు అయినాయండి. మేము తొందరపడి కోసాము అప్పుడు కూడా. రెండో కటింగ్ 260 క్వింటాలు అయింది. 2 ఎకరాల 15 సెంట్లు అండి ఈ పొలం. గుమ్మనంపాడులో ఈ పొలం 2 ఎకరాల 15 సెంట్లు. మళ్ళీ మూడో కోత కూడా 150 క్వింటాలకి రీచ్ అవుతుందండి. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మూడో కటింగ్కి వస్తే 150 క్వింటాలు అవ్వచ్చు. మళ్ళీ పూతలు వస్తూనే ఉన్నాయి, పిందెలు వస్తూనే ఉన్నాయి, చిట్టాకు గెనుపుల దగ్గర అసలు ఎర్లీగా వస్తుందండి. అప్పుడు 15 రోజుల క్రితమే మొన్న 2వ తారీఖు అండి కోసింది, జనవరి అండి. జనవరి 2వ తారీఖు కోస్తే ఇవాళ తారీఖు 19 కండి. కోతే 4 రోజులకి అయిపోయిందండి. 7-8 రోజులకి మళ్ళీ అసలుకి ఆశ్చర్యకరంగా పూతలు పిందెలు అసలుకి కోసాము అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా మంచి వెరైటీ అండి ఇది, రైతులు వేసుకోవచ్చు. కష్టపడితే బాగా 300 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందండి. నాకైతే చాలా బాగా. ఎక్కడ తెచ్చారు మీరు ఈ సీడు? వెల్లటూరులో అంజీ అన్న అని ఒలి ద్వారా తెలిసి తీసుకొచ్చుకున్నామండి. చాలా బాగుంది వెరైటీ మటుకు. ఫస్ట్లో వర్షం పడి కొంచెం ఏదో మేము కంగారు పడ్డాం, కానీ అసలు అవన్నీ లేవండి. ఇప్పుడు చాలా బాగుంది. ఊర్లో దగ్గరగా 10 మంది రైతులు వేసారండి ఇదే వెరైటీ. అందరూ ఇలానే ఉన్నాయండి. ఇది వేసుకోవటం వల్లే మేము గత 2 సంవత్సరాల నుంచి పడ్డ ఇబ్బందులన్నీ మాకు అవన్నీ పోయి చాలా హ్యాపీగా ఉన్నాం అన్నమాట. చాలా మంచి వెరైటీ అండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్. 93 98 04 38 34. సిద్ధయ్య గారు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ క్రాప్ ఎన్ని ఎకరాలు వేయొచ్చు అంటారు మీ ఊర్లో? నేను అయితే మొత్తం ఇదే వేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాల క్రితం నుంచి 355 వెరైటీ వేసానండి. దాంట్లో కూడా హీల్డింగ్ బాగానే తీస్తాం, వర్షం ఉంటే బోరెస్ట్ కష్టపడి. అయితే 2 సంవత్సరాల నుంచి అకాల వర్షాల వల్ల 30 క్వింటాలు అయిద్ది అనుకున్న 355 వెరైటీ కాస్త 15 క్వింటాలు తాలుగాలు అయ్యి 15 క్వింటాలలోనే మాకు ఖర్చులన్నీ రావాలంటే ఇబ్బందిగా ఉందండి. ఇది అట్లా కాదండి. కోత కూలీలు కూడా అప్పుడు కనీసం 450 రూపాయలు కర్నూలు ముఠా వాళ్ళు పిలిపించి వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది వేసుకోవటం వల్ల మాకు ఈ ఎర్లీగా రావటం వల్ల చాలా బాగుందండి. పెట్టుబడి మనకు బాగా తగ్గుతుంది, అందులో ఎర్లీ కటింగ్ అవుతుంది, 450 రూపాయలు
మార్చి ఏప్రిల్ దాకా ఎదురు చూసే పని లేకుండా మనకు కటింగ్ అవుతుంది. 450 రూపాయలు కోత కూలీ నుంచి 300 రూపాయలకే మనకు అవుతుంది. చాలా బాగుందండి. నేనైతే నాకున్న పొలం 7-8 ఎకరాలు కూడా మొత్తం ఇదే వెరైటీ పెట్టుకొని ఇదే వేసుకోవాలని ప్లాన్ చేసుకున్నానండి. ఆల్రెడీ విత్తనాలు కూడా రాపిచ్చాను. ఇప్పుడు ఇది పచ్చికాయ కూడా సైజ్ చూడండి ఎంత సైజ్ వస్తుందో. నాకు ఆశ్చర్యం ఏంటంటే సార్, నేను 2వ తారీఖు నుంచి 5వ తారీఖున కటింగ్ కోసేటప్పటికి కాయలన్నీ అయిపోయినాయి, చెట్టు మొత్తం అయిపోయినాయి. అసలు ఇంతలోకే ఇదే నాకు ఆశ్చర్యం వచ్చింది అసలు. అప్పుడైతే మొత్తం కోసేశారు. 2 నుంచి 5వ తారీఖుకి, ఇవాళ 19వ తారీఖుకి ఎన్ని రోజులు అయిందండి, ఇంతలోకి వచ్చేసింది. అసలు అదే ఆశ్చర్యం అసలుకి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పచ్చికాయ అనేది మనకు 15 రోజుల నుంచి 20 రోజులకి కటింగ్ అయిపోతుంటది. ఇప్పుడు అయిపోతుంటేనే మనకు ఎక్కువ కాపు కాస్తానే ఉంటది, ఎక్కువ దిగుబడులు వస్తుంటాయి మనకు. ఇప్పుడు ఎందుకంటే దీని ఐఎస్టీ లింగ్ మనం చూసింది పచ్చికాయ దగ్గర 320 క్వింటాలు ఎలటూరులో చూసామండి. ప్లస్ మళ్ళీ 15 నుంచి 20 క్వింటలు ఎండుగా అయిందండి. లాస్ట్ లో ఒలిపెడితే మనకు మార్చి ఏప్రిల్లో ఒలిపెట్టేస్తే మళ్ళీ 15 నుంచి 20 క్వింటల దాకా ఎండుగా వచ్చింది. ఇది ఏంటంటే డ్యూయల్ పర్పస్ అండి, రెండింటికి ఉపయోగపడుతుంది. ఇది మనకు చేయలేదండి ఇంత ఈల్డింగ్ వచ్చిందని ఏదో ఆశామాషి తీసుకున్నాం. కానీ మా ఊర్లో గత 2 సంవత్సరాల నుంచి ఏ వెరైటీ వేసారో తెలియదు, కానీ కొంచెం వైరస్ వచ్చి పోయినాయి. మేము భయపడతానే వేసాం ఎట్లా ఉంటుందో ఏమని. కానీ ఆశ్చర్యకరంగా ఉందండి. గత 2 సంవత్సరాలు వాస్తవం ఏంటంటే ఇది జనరల్ వెరైటీ అండి. ఇది వైరస్ అయితే తట్టుకుంటుంది, బాగా నల్లిని కూడా చాలా వరకు తట్టుకుంటుందండి. మరి ఎక్కువగా విపరీతంగా వస్తే మనం చేసేది ఏం లేదు. మనలో కూడా కొంచెం ముందు జాగ్రత్త కేర్ తీసుకొని కొంచెం అడుగుపాటు ఎరువులు, కొంచెం న్యూట్రిషన్స్ అవి కొంచెం జాగ్రత్త చేసుకొని పైన కూడా మంచి మందులు కొట్టుకుంటా ఉంటే ఇబ్బంది ఏం లేదండి. నా చేలో ఎక్కడ బొబ్బర కానీ వైరస్ నీ చేలో ఎక్కడ లేదు, అన్ని బాగుంది. ఇప్పుడు జాగ్రత్త మొన్న 260 క్వింటాలు దిగినాయి అంటున్నారు కదా, ఈ దెబ్బ అంత తగ్గదు. ఇంకా వీలైతే 300 క్వింటాలు తగ్గొచ్చు. అదేలేండి, అవ్వాలని దానికి ఎందుకంటే అవకాశం ఉంది. ఎందుకంటే కాయ వెయిట్ వస్తుంది. ఇంకా మీరు 4 రోజుల దాకా తడారలేదు, 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో కాయ ఇంకా వెయిట్ వచ్చేసింది, ఇంకా బరువు వచ్చింది, ఇంకా మీకు సైజ్ వచ్చింది. కాయ అంతా పిండి మీద ఉంది. ఇప్పుడు చాలా లేదు, మళ్ళీ 7-8 రోజులు మీకు ఇంత తోట మీద కనిపిస్తుందమ్మా. ఇంకది మీకు కాయలో ఇప్పుడు తోట పెరిగే కొంది మీకు కాయలు కనిపించు. అదే చిన్న మొక్కలో అయితే కాయలు 10 కాయలు పడగానే గుంపులు గుంపులుగా పడతాయి. నీకు ఇంత చెట్టు మీద నీకు కాయాలంటే అక్కడొక్కాయ పడదు. ఇది అంతా 2వ తంతి. ఇది సెకండ్ తంతి కాయ. అన్ని మొత్తం ఓస వచ్చేసి మళ్ళీ సెకండ్ తంతి పెరిగేసి మళ్ళీ కాసింది ఇది. సతీ గారు థ్యాంక్స్ అండి. మంచి సీను, మంచి చూపించారు, మంచి 100% మంచి విత్తనాలు ఇస్తాం. 2 సంవత్సరాల నుంచి మేము సదా రైతు సేవలో మేము ఉంటాం. మేము బలవంతంగా ఏ రైతు చేత వేయించమండి. ఇప్పుడు మాకు ఎంతవరకు 10 కేజీలు పోయినా 20 కేజీలు పోయినా రైతు ఇష్టపడితేనే ఇది చేస్తాం, లేకపోతే మేము అంతకట్టం. మీరు వేసుకోండి అని చెప్పి బలవంతం. ఎండుగా వెరైటీ వేసుకొని కొంచెం తాలుగాలు అయ్యి మార్కెట్ లేక ఇబ్బంది పడ్డ మా రైతులకి మీరు మంచి వెరైటీ ఇచ్చి మమ్మల్ని అప్పుల బాధల్లోంచి బయటికి లాగారు. అంజయ్య గారి మాటలిని మా చుట్టం ఒక అతను ఎల్లటూరులో ఉన్నాడు, ఒన్నూరు. ఇప్పుడు మనకు గత 4 సంవత్సరాల నుంచి చేస్తానే ఉంటాడు ఒన్నూరు. మన కంపెనీ వెరైటీస్ అన్ని వేస్తుంటాడు, ప్రయోగాలు చేస్తానే ఉంటాడు. అన్ని సూపర్ సక్సెస్ అయితే మీకు. మేమైతే ఫుల్ హ్యాపీ అండి. ఇప్పుడు మీకు చాలా సైజ్ వస్తుందండి. మార్కెట్ కూడా మంచి రేట్ ఉంది, 30-35 ఉందండి. ఈ సెగ్మెంట్ లో ఇంత సైజ్ వచ్చే కాయ లేదండి. ఇప్పుడు దీనికన్నా సన్న వస్తాయి కానీ వెనకాయలో ఇంత సైజు వచ్చే కాయ ఏది లేదు ఈ సెగ్మెంట్ లో. ఈ వెరైటీ మీరు కాకుండా మన ఊర్లో మినిమం ఎంత పడిద్ది అనుకుంటున్నారు? ఈ సంవత్సరం చాలా మంది వేస్తారండి, చాలా మంది వేస్తారు. చాలా మంది రైతులు కూడా ఉత్సాహంతో ఉన్నారు వేయటానికి. అది బోర్ నీళ్ళు వచ్చిన ప్రతి రైతు వేసుకోవచ్చు అండి. బాగా మార్కెటింగ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఇటు మార్టూరు నుంచి కానీ, కొమ్మలపాడు నుంచి కానీ, ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చి మేము ఈ వెరైటీ ఉందా మీ దగ్గర కొనుక్కుంటామని అడుగుతున్నారు. 1 రూపాయి ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇంకా మా గుమ్మనంపాడు పొలాలు అదృష్టం, మా భౌగోళిక పరిస్థితుల అదృష్టం, బాగా వస్తుంది క్వాలిటీ. అది ఓకే చాలా బాగుంది. సాయిల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది మీకు. సాయిల్ మీకు బాగానే ఉందండి, ఇబ్బంది లేదు మీకు. ఎక్సలెంట్.